అనర్హత వేటు ఎదుర్కొంటున్న వైసీపీ రెబల్ ఎమ్మెల్యేపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే రాతపూర్వకంగా స్పీకర్ కు వివరణ ఇచ్చిన రెబల్ ఎమ్మెల్యేలు ఈ రోజు స్పీకర్ ఎదుట హాజరు కావాల్సి ఉంది. ఇక మరోవైపు ఈ రోజే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుండగా అనర్హత పిటిషన్లపై ఎమ్మెల్యేలు ఎలాంటి వివరణ ఇస్తారు, స్పీకర్ ఎలాంటి చర్యలకు దిగనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇక అయితే ఇవాళ స్వయంగా స్పీకర్ ముందు హాజరు కానున్నారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు. దీంతో ఇవాళ రేపో ఫైనల్ గా స్పీకర్ ఓ నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం అయితే సాగుతోంది. నలుగురు రెబల్ ఎమ్మెల్యేలతో పాటు ప్రభుత్వ విప్ నుంచి అంటే మొత్తం 5 నుంచి అనర్హత పిటిషన్లపై ఒకేసారి వివరణ తీసుకున్నారు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. ఇక ఇప్పటికే తమపై వచ్చిన అనర్హత పిటిషన్లపై స్పీకర్ కు లిఖిత పూర్వకంగా వివరణ ఇచ్చారు రెబల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. అయితే తనకు నోటీసులు అందలేదని చెప్పారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఇక ఈ విషయాన్ని స్పీకర్ కార్యాలయానికి మెమో రూపంలో అయితే తెలియజేశారు. ఇక ముగ్గురు ఎమ్మెల్యేలు లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వగా తన ఫిర్యాదుపై ఆధారాలు సమర్పించారు చీఫ్ విప్ ప్రసాద్ రాజు. ఇవాళ వివరణ అనంతరం స్పీకర్ అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు తమపై ఉన్న అనర్హత పిటిషన్లు రద్దు చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు రెబల్ ఎమ్మెల్యేలు. తమకు ఉద్దేశపూర్వకంగా అనర్హత నోటీసులు ఇచ్చారని, తమ వాదన వినడానికి సమయం ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. వాటిపై తదుపరి విచారణ ఫిబ్రవరి 26వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు. కౌంటర్ దాఖలు చేసిందిగా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని విజయవాడ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, ఈ అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? పద్మ, అనర్హత ఎదుర్కొంటున్నటువంటి ఎవరైతే నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, కోటం శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకతోటి చంద్రశేఖర్ రెడ్డి, వీళ్ళ నలుగురు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారనే ఉద్దేశంతో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో క్రాస్ ఓటింగ్ చేశారు. వాళ్ళు ఈ నలుగురే అంటూ కూడా వైసీపీ అధిష్టానం పార్టీ నుంచి వాళ్ళని సస్పెండ్ చేసింది. సస్పెండ్ అనంతరం కూడా వాళ్ళు పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటొచ్చారు. అంతేకాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడాలనుకున్న అంశాన్ని మాట్లాడుకుంటూ వచ్చారు. ఆ నేపథ్యంలోనే పార్టీలో కూడా అంటే టీడీపీ పార్టీలో కూడా చేరినటువంటి నేపథ్యాన్ని చూసాము. అయితే వాళ్ళు ఎమ్మెల్యే పదవులకి రాజీనామా చేయలేదు. వాళ్ళ వైసీపీ మాత్రం సస్పెండ్ చేసిన పార్టీ నుంచి సస్పెండ్ చేయడం మాత్రమే జరిగింది. అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకపోవడంతో ఆ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి నలుగురి మీద స్పీకర్ తమ్మినేని సీతారాము వాళ్ళ మీద తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ చర్యలను చేపట్టే క్రమంలో నలుగురికి కూడా నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. అదేవిధంగా టీడీపీ నుంచి వచ్చినటువంటి నలుగురు రెబల్ ఎమ్మెల్యేలు అవుతున్నారో వాళ్ళకు కూడా నోటీసులు పంపడం జరిగింది. పార్టీలు ఎందుకు మారాల్సి వచ్చింది అనే అంశం మీద అందరికీ నోటీసులు పంపడం జరిగింది. అయితే ఈరోజు 8వ తారీఖు వీళ్ళందరూ కూడా అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో వీళ్ళందరినీ హాజరు కావాలంటూ కూడా నోటీసులు పంపారు. గతంలోనే రావాలంటూ కూడా వాళ్ళకి నోటీసులు పంపిన నేపథ్యం అయితే చూసాము. అయితే గతంలో ఉండవల్లి శ్రీదేవి, మేకతోటి చంద్రశేఖర్ రెడ్డి, అదేవిధంగా ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వీళ్ళు నలుగురు హాజరు కావాల్సిన నేపథ్యంలో వీళ్ళు రావటం, అమరావతికి రావటం, ఇక్కడ నుంచి హైకోర్టుకి వెళ్ళి వాళ్ళ పిటిషన్ ఏదైతే ఉందో వాళ్ళకి ఇచ్చిన నోటీసులు అందలేదని కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పడం, తర్వాత ఇదంతా ఉద్దేశపూర్వకంగా పార్టీ కావాలని అంటే ఇబ్బందులు పెట్టే విధంగా కూడా వాళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థత్వాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాము ఎవరైతే స్పీకర్ పొజిషన్లో ఉండి పార్టీకి సంబంధించినటువంటి స్టాండ్ని తీసుకుంటున్నారు తప్ప రాజ్యాంగబద్ధమైనటువంటి అంశాన్ని పరిశీలించట్లేదు. పార్టీలు మారటం అనేది మా వ్యక్తిగత అంశం అయితే కనుక దాన్ని పార్టీ నుంచి ఆల్రెడీ సస్పెండ్ చేశారు. కానీ హుటాహుటిన రాజ్యసభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అంటే వైసీపీ పార్టీ మా మీద కక్ష సాధింపు చర్యలుగా సస్పెండ్ చేయడమే కాక అంటే పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత మా ఎమ్మెల్యే అభ్యర్థత్వాన్ని కూడా వ్యతిరేకించేటువంటి విధానం స్పీకర్ తీసుకొచ్చారు. కాబట్టి మాకు సరైనటువంటి న్యాయం జరగాలంటూ కూడా హైకోర్టుని ఆశ్రయించారు. దాని మీద హైకోర్టు దీనికి ప్రతివాదులుగా ఎవరినైతే చేర్చారో వాళ్ళను కూడా అఫిడవిట్ కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా
అడగడం జరిగింది. అయితే ఈ లోపు 8వ తారీఖు ఈ రోజు అయితే ఉందో స్పీకర్ కార్యాలయంలో వీళ్ళు అటెండ్ కావాల్సింది ఉంది. అటెండ్ కావాల్సి ఉండటమే కాకుండా ఎందుకు వీళ్ళు పార్టీని విడనాడాల్సి వచ్చిందనే అంశాన్ని అంటే పార్టీ సస్పెండ్ చేసినప్పుడు కూడా వీళ్ళకి నోటీసులు ఏవైతే సర్వ్ చేశారో ఆ నోటీసులో ఉన్న అంశాలను ఏవైతే ఉన్నాయో దాని మీద వివరణ ఇవ్వాలంటూ కూడా స్పీకర్ అడుగుతున్న నేపథ్యం అయితే ఉంది. కాబట్టి ఈరోజు స్పీకర్ ముందు హాజరవటమే కాకుండా వాళ్ళకి ఉన్నటువంటి అభ్యంతరాలు అంటే దానిలో ఏదైతే పొందుపరిచారో స్పీకర్ ఇచ్చినటువంటి లేఖలు ఏమైతే పొందుపరిచారో దాని మీద వివరణ ఇవ్వాల్సినటువంటి నేపథ్యం ఉంది. అయితే దానికి అటెండ్ అవుతారా లేదా అనేది వేసి చూడాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే ఉండవల్లి శ్రీదేవి గతంలో అటెండ్ అయ్యారు, కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా గతంలో అటెండ్ అయ్యారు. వాళ్ళ వెర్షన్ ఏదైతే ఉందో అది స్పీకర్ ముందు చెప్పామంటూ కూడా చెప్పడం కూడా జరిగిందని కూడా కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి అదేవిధంగా ఉండవల్లి శ్రీదేవి చెప్పారు. సో అనారోగ్య సమస్యలతో ఉన్నప్పుడు కూడా అటెండ్ కాలేకున్న సందర్భంలో కూడా తప్పనిసరి రావాల్సింది అంటూ కూడా ఒత్తిడి చేశారు అనేది ఉండవల్లి శ్రీదేవి కూడా ప్రధానంగా ఆరోపణ చేసినటువంటి నేపథ్యాన్ని కూడా చూసాం. మరో పక్క నుంచి చూస్తే కనుక మద్దాలగిరి విదేశీ పర్యటనలో ఉండటం వల్ల స్పీకర్ కార్యాలయం ఎదుటి హాజరు కాలేకపోతున్నా అని చెప్పారు. అయితే మద్దాలగిరి గత 2 రోజులుగా అసెంబ్లీ సమావేశాలు కూడా అటెండ్ అవుతున్న నేపథ్యాన్ని కూడా చూసాం. కాబట్టి ఆయన ఈరోజు స్పీకర్ ఎదుట హాజరయ్యేటువంటి అంశం కూడా స్పీకర్ ఎదుట హాజరుపడతారనేది కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది. మరో పక్క నుంచి ఏదైతే వల్లభనేని వంశీ కావచ్చు, కరణం బలరాం కావచ్చు, అదేవిధంగా వాసుపల్లి గణేష్ కావచ్చు, వీళ్ళు కూడా ఈరోజు స్పీకర్ ఎదుట హాజరు కావాల్సిన నేపథ్యం అయితే ఉంది. వీళ్ళందరూ కూడా రెబల్ ఎమ్మెల్యేలుగా కంటిన్యూ అవుతున్న నేపథ్యం చూసాం. కాబట్టి స్పీకర్ ఎదుట అటెండ్ అయ్యి వీళ్ళకి ఇచ్చినటువంటి ఏవైతే స్పీకర్ నుంచి వెళ్ళిన నోటీసులు ఏవైతే ఉన్నాయో ఆ నోటీసుల్లో ఉన్నటువంటి సారాంశాన్ని స్పీకర్ ఎదుట వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అయితే వీళ్ళు ఈరోజు అటెండ్ అవుతారా లేదనేది చూడాలి. మరో పక్క నుంచి అసెంబ్లీ సెషన్ నడుస్తున్న పరిస్థితి కూడా ఉంది. స్పీకర్ ఎన్ని గంటల కార్యాలయంకి వస్తాడు, వీళ్ళు ఎన్ని గంటలు కలుస్తారనేది వేసి చూడాల్సిన పరిస్థితిగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు నిన్న బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కి సంబంధించినటువంటి చర్చ జరపాలి, దాని మీద ఆమోదం జరగాలి. కాబట్టి వీళ్ళు ఎన్ని గంటలకు అటెండ్ అవుతారనేది కూడా వేసి చూడాల్సిన పరిస్థితిగా ఉంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.